Hello everyone, I am Susmita. Welcome to my ఛానల్. యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దేశానికి సేవ చేయడంతో పాటు మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. సో ఆర్మీ ఆఫీసర్స్ అనగానే రియల్ టైమ్ హీరోస్, రియల్ టైమ్ హీరోయిన్స్ అని అనుకుంటారు. సో ఆర్మీ ఆఫీసర్ అక్కడ కనిపించగానే మనం ప్రతి ఒక్కరు ఒక సెకను వారిపై చూస్తారు. ఎందుకంటే ఆ యూనిఫామ్ పై ఉన్న గౌరవం, ఎఫెక్షన్ బట్టి. సో ఏ జాబ్‌లోనూ ఉండదనమాట ఇటువంటి గౌరవం, ఎఫెక్షన్ అనేది. కేవలం ఆర్మీలోనే ఉంటుంది. సో దేశానికి సేవ చేయడంతో పాటు మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన జాబ్స్‌తో పోల్చుకుంటే దీంట్లో అలవెన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. యంగ్ డైనమిక్ ఆర్మీ ఆఫీసర్స్‌గా రియల్ టైమ్ హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ఈ నోటిఫికేషన్‌లో జాబ్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్‌గా చూడండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీకి సంబంధించి మనకి ఇయర్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఖాళీల భర్తీకి. స్థానికి సంబంధించి మనం అప్లై చేయడానికి త్రూ సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 31తో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. ఏమైనా అప్లై చేసినప్పుడు మనం చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే ఎక్స్ట్రా 1 వీక్ అనేది ఇచ్చారు. సో అది వచ్చేసరికి మనకి జనవరి 7th నుంచి ఉంది. డిసెంబర్ 31తో ఎవరైనా అప్లై చేసుంటే వాళ్ళకి మాత్రమే ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఏమైనా మోడిఫికేషన్స్‌కి. అది వచ్చేసరికి డిసెంబర్ 7th 2025 వరకు, జనవరి 7th 2025 వరకు ఉంది. అప్లై అప్లై చేసిన వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే జనవరి 7th 2025 వరకు ఉంది. సో చేంజెస్ కొరకు. సో దీనికొచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి ఫర్ ఆర్మీ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఏదైనా పర్లేదు. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు కూడా దీనికి అర్హులనమాట. సో ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, అండ్ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ ద్వారా అప్లై చేయాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవి గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే ఎంపీసీ వాళ్ళు అనమాట. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అర్హులు అనమాట. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మన 2 టైప్స్‌లో ఉంటుంది. రిటన్ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనల్ టెస్ట్, ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి రిటన్ టెస్ట్‌లో పేపర్ 1, పేపర్ 2 ద్వారా మనకి రిటన్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు. పేపర్ 1లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ ఎబిలిటీ టెస్ట్. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి టైం వచ్చేసరికి 2.5 అవర్స్. 300 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ ఎబిలిటీ వచ్చేసరికి 2.5 అవర్స్ టైము 600కి ఉంటుంది. ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనకి 900 మార్క్స్‌కి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అవుతే మనకి బీఏ, బీఎస్సీ, బీటెక్ అలా గ్రూప్స్ అయితే ఇస్తారు చదువుకోవడానికి. దీన్ని బట్టి మనం చూస్ చేసుకుంటే ఫ్రీగా చదువుకోవచ్చు. చదువుకున్న వెంటనే మనకు జాబ్ అనేది వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసి దాని వెంటనే మనకు జాబ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. మనం చదవడానికి కూడా వారే చూసుకుని మనకి ఫ్రీగా జాబ్ అనేది ఇస్తారు. సో మనకి జాబ్ వస్తే మనకి ఇది లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ ఫ్లయింగ్ ఆఫీసర్ అండ్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో మనం ఉండొచ్చనమాట. ఈ యొక్క ఆపర్చునిటీ ఏ జాబ్‌లోనూ ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చూసుకుని మనకి జాబ్ అనేది ఇస్తున్నారు. సో అర్హులైన వారందరూ దీన్ని యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి మనకి ఈ సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్‌లో ఆల్జీబ్రా అండ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్, ట్రిగ్నోమెట్రీ ఇలా ఉంటుంది. సో నేను ఇది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంచుతాను. మీరు చూడండి. లేకపోతే స్క్రీన్‌షాట్ ద్వారానైనా సరే మీరు దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్‌లో ఉంటుంది. అండ్ హైదరాబాద్ అండ్ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ, వరంగల్ అర్బన్ ఈ ఏరియాలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో యూజ్ చేసుకోండి. వీటిలో స్థిరపడితే మనకి లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్స్ అండ్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో ఉండొచ్చు అనమాట. ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు జాబ్ అయితే వస్తుంది.
టోటల్ పోస్టులు వచ్చేసరికి 406 ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి 3 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీద ఉంటుంది. 208 పోస్టులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీద ఉంటుంది. నావల్ అకాడమీ మీద 36 పోస్టులు ఉన్నాయన్నమాట. ఆర్మీకి వచ్చేసరికి 208, నేవీకి వచ్చేసరికి 42 అండ్ ఎయిర్ ఫోర్స్కి వచ్చేసరికి 92 ఉన్నాయి. దీంట్లోనే ఫీమేల్స్ కూడా కేటాయించారు. ఆర్మీలో 208 ఏమో 10 ఫర్ ఫీమేల్స్, నేవీకి వచ్చేసరికి 42 మేల్స్కి, 6 ఏమో ఫీమేల్స్కి అండ్ వాటిలోనే 6 ఫీమేల్స్కి. ఫ్లయింగ్లో 92 ఉన్నాయి. దాంట్లో 2 వచ్చేసరికి ఫీమేల్కి క్యాండిడేట్స్ కేటాయించారు. గ్రౌండ్ డ్యూటీ టెక్లో 18 ఉన్నాయి. దానికి 2 ఏమో ఫీమేల్స్కి కేటాయించారు. గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ ఏమో 10, దాంట్లో 2 ఫీమేల్స్కి. నేవల్ అకాడమీలో 36 ఉన్నాయి. దీంట్లో 5 ఏమో ఫీమేల్స్కి కేటాయించారు. టోటల్ వచ్చేసరికి 406 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ అంటే ఫీమేల్, మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2 జూలై 2006 నుండి 1 జూలై 2009 లోపల పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. 2 జూలై 2006 నుండి 1 జూలై 2009 లోపల పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. దీన్ని బట్టి ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉందని అర్థమవుతుంది. సో అప్లై చేయండి. సో అప్లై చేస్తే మనం క్వాలిఫై అయితే మనకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. ప్లస్ దాన్ని బట్టి మనకి జాబ్ అయితే ఉంది. జాబ్ వస్తే మనము ప్రారంభ స్థాయి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభ స్థాయి ఆఫీసర్గా, లెఫ్టినెంట్ అండ్ సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ అండ్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో మనం ఉండొచ్చు అనమాట. సో ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఏ జాబ్స్ సంబంధించి కనిపించలేదు. సో యూటిలైజ్ చేసుకోండి. సో అవకాశం వాళ్ళందరూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ లాగా ఉండాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. అండ్ దేశానికి సేవ చేస్తూ ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు జాబ్ అనేది ఇస్తున్నారు. సో దీనికల్లా మనం రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అదే ఏజ్ లిమిట్ని బట్టి చూస్తే మనకి చాలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ లాగా మీరందరూ సెటిల్ అవ్వండి. సో ఓకే, జై హింద్.